హాయగా చల్లగా. షిన్చాన్ గీతాంజలి. ఏమి రామ కథ శబరి శబరి, ఏది మరి ఒకసారి. ఏమి రామ కథ శబరి శబరి, ఏది మరి ఒకసారి. ఏమి రామ కథ రామ కథ సుధయంత తీయనిది శబరి శబరి. ఏమి రామ కథ శబరి శబరి, ఏది మరి ఒకసారి. రవికుల శశి రాఘవుడై రాముడై గుణధాముడై అవతరించునట హరిమనకై దాశరథి దయాజలధి. ఏమి రామ కథ శబరి శబరి, ఏది మరి ఒకసారి. జానకిని బోర కనుల ఒకసారి గని, వాలు కనుల జానకిని బోర కనుల ఒకసారి గని, చేల శివుని వెళ్ళందుకుని నీల విరిచినట నీల నేరద శ్యాముడట కళ్యాణ రాముడట. ఏమి రామ కథ శబరి శబరి, ఏది మరి ఒకసారి. మర్యాద చెడి ధూళి పడి శిలయైన జాలి పడి ధీనురాలి తన పదముల తాకి ప్రాణము సగు కారుణ్యధాముడట. ఏమి రామ కథ శబరి శబరి, ఏది మరి ఒకసారి. కీరవాణి గారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్. నీ జానర్ కాకపోయినా కొంచెం క్లిష్టమైన ఈ కంపోజిషన్ చాలా చక్కగా పాడావు గీతాంజలి. థ్యాంక్ యూ సార్. కథ అంటే థామస్ అనమా, థామస్ అను థామస్. కథ అనాలి ఎప్పుడు వచ్చిన. అందులో దాశరథి అవన్నీ ఓకే, బట్ ఈ కథలో మాత్రం ఒత్తు ఉంది, అందుకు గుర్తుంచుకోమ్మా. ఓకే సార్. చక్కగా పాడావు, చాలా చక్కగా ప్రయత్నించావు, సక్సెస్ సాధించావు. అభినందనలు నీకు, ఆల్ ద బెస్ట్ అమ్మా. మంచి పాట పాడావు. థ్యాంక్ యూ సార్. ఎవ్వరూ కాంపిటీషన్లో ఇప్పటి వరకు పాడినటువంటి పాట ఒక ఆణిముత్యాన్ని తీసుకొచ్చి ప్రజెంట్ చేసావు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఎప్పుడన్నా విన్నావా నీ చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా? లేదు మ్యామ్, ఈ పాట వినలేదు. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. సచ్ అ ప్లెజర్ లిజనింగ్ టు యూ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి పాట పాడావు, మంచి ప్రయత్నం చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే. నమస్తే. చాలా కొత్తగా పాడావు, కొత్త పాట పాడావు. ముఖ్యంగా ఏమి రామకథ శబరి శబరి, ఏది మరొకసారి. మన వాల్మీకి రామాయణం మానవ జాతికి లభించిన మొట్టమొదటి సాహితీ ప్రక్రియ, సాహితీ రూపం. యత్క్రౌంచ మిథునాదేకమవతు అనే పాట, మా నిషాద ప్రతిష్ఠాంచ మగమ శాశ్వతి సమానే శ్లోకం మానవ జాతికి లభించిన మొట్టమొదటి సాహిత్యం. అది వాల్మీకి నోటి నుంచి వెలువడిన మొదటి శ్లోకం అది. దాని తర్వాత ఆ రామాయణాన్ని ఆధారం చేసుకుని తెలుగులోనే 300కు పైగా ఉన్నాయి రామాయణాలు. ఎన్ని అనువాదాలు చేసినా తనివి తీరదు మన వాళ్లకు. ఎన్నిసార్లు రామాయణ కథ విన్నా ఇంకా వినాలి, చెవులు ఈరుస్తూనే ఉంటుంది ఆ పాటలు. అట్లాంటి రామాయణ గాథ. అందువల్ల ఆయన అన్నారు, ఏమి రామకథ శబరి శబరి, ఏది మరొకసారి. మళ్ళీ వినిపించు, మా తనివి తీరట్లేదు, మా ఆశ చల్లారట్లేదు, మళ్ళీ వినిపించుకుని. ఆ మొదటి వాక్యంలోనే, ఆ పల్లవిలోనే అంత అందమైన భావం వ్యక్తీకరించారు. చాలా చాలా బాగా పాడావు, చివరి వరకు బాగా పాడావు, చాలా తీయగా పాడావు. లవకుశులు లేరు, ఒక లవడే ఉన్నాడు ఇక్కడ. చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ సార్.